వివరాలు చూద్దాం. ఏపీ సచివాలయంలోని 2వ బ్లాక్లో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, కొల్లు రవీంద్ర, గుమిడి సంధ్యారాణి, కందుల దుర్గేష్, టీజీ భరత్ పాల్గొనున్నారు. గతంలో పలు సంస్థలకు చేసిన భూ కేటాయింపుల పరిశీలన, ప్రపంచ స్థాయి సంస్థలను అమరావతికి తీసుకురావడంపై వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఏపీలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు సాయంత్రం రాష్ట్ర సచివాలయంలో కూడా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కూడా అంటే అసెంబ్లీ సమావేశాలు ముగిశాక రాష్ట్ర మంత్రిమండలి ఉపసంఘం కూడా ఈరోజు సమావేశం కానుంది. ఈ మంత్రిమండలి ఉపసంఘంలో కూడా ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన అయితే పరిశ్రమలకు ఏర్పాటు చేసిన కూడా భూ కేటాయింపులు ఎక్కడెక్కడ చేశారు, గతంలో ఎక్కడ కేటాయించారు, ఏ పరిశ్రమలు ఇక్కడ ముందుకు వచ్చాయి, పరిశ్రమలు పెట్టేందుకు అనే అంశాలపైన కూడా పూర్తిగా మంత్రివర్గ ఉపసంఘం కూడా భేటీలో సమావేశంలో చర్చించున్నారు. ఈ ఉపసంఘంలో కూడా మంత్రులు నారాయణ, అలాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు అలాగే గుమ్మడి సంధ్యారాణి, అలాగే కొల్లు రవీంద్ర, టీజీ భరత్ ఈ మంత్రులంతా సమావేశం అవుతారు. రాష్ట్రంలో జరిగిన పరిశ్రమలకు కేటాయించిన భూముల విషయంలో కూడా పూర్తిసారి చర్చిస్తారు. అయితే రాష్ట్రానికి పూర్తిసారి పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా ప్రతి జిల్లాలో కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా ఒక సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు జరిగే మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కూడా రాష్ట్రంలో పారిశ్రామికంగా ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏ పరిశ్రమ చేయవచ్చు, ఎక్కడ భూములు కేటాయించవచ్చు, గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరికి భూములు కేటాయించారు, ఆ భూముల పరిస్థితి ఎలా ఉంది, ఆ భూముల కన్నా పరిశ్రమ వచ్చేందుకు కూడా ముందుకు వచ్చేందుకు కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారని చెప్పేసి కూడా చర్చించే అవకాశం ఉంది. ఉదాహరణ తీసుకుంటే ఇటీవల సరస్వతి భూములు ఏదైతే పల్నాడు జిల్లాలో సరస్వతి జగన్మోహన్ రెడ్డి చెందిన సరస్వతి పవర్ ప్రాజెక్టుకి సంబంధించి కూడా అక్కడ గతంలో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం భూములు కేటాయించడం, ఇప్పుడు అక్కడ పరిశ్రమ కూడా స్థాపించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అలాంటి భూముల పైన కూడా ఈ ఉపసంఘం భేటీ చర్చించి నిర్ణయించుకునే అవకాశం. ఇలాంటివి చాలా చోట్ల గత వైసీపీ ప్రభుత్వంలో చాలా చోట్ల కూడా భూములు కేటాయించారు. వీటన్నిటిపైన కూడా కూలంకషంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఈ భూములు రద్దు విషయంలో కావచ్చు, అలాగే కొత్తగా ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వాళ్ళు కూడా భూములు కేటాయింపు పైన కూడా ఈ మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించే అవకాశం ఉంటుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.